దిస్ ఇస్ లైనింగ్స్ ఏంటి అసలు, ఈ సో థాట్ ఏంటి? ఇది యాక్చువల్లీ న్యాచురల్ పర్ల్ ఉంటుంది, యా న్యాచురల్ పర్ల్, యా. సో ఇది న్యాచురల్ పర్ల్ అనమాట. దీని మీద ఓనెక్స్, ఇది ఆర్టిఫిషియల్ ఓనెక్స్. ఇది ఆర్టిఫిషియల్ ఓనెక్స్ మీద ఎఫాక్సీ వేసే ముందు మనం న్యాచురల్ పర్ల్ పెట్టి దాని మీద ఎఫాక్సీ చేస్తాం. అంటే కొంతమందికి ఇలాంటివి ఏమన్నా ఫ్యాంటసీస్ ఉంటాయా, పర్ల్స్ అనేది? అవి బాగుంటాయి కదా, ఇట్స్ న్యాచురల్ బ్యూటీ లాగా. అండ్ ఇవి చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ ఉంటాయి. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఎట్లా సర్ప్రైజ్ అయితే అయ్యారో, వెన్ వీ టెల్ టు కస్టమర్, ఓ పర్ల్ నైస్, దెన్ దే అండర్స్టాండ్. ఓకే, పర్ల్ని తీసుకొని దాన్ని గ్రైండ్ చేస్తాం మనం, దాని మిషన్ మీద గ్రైండ్ చేసి దాన్ని మొత్తం పేస్ట్ చేసి ఇట్లా తయారు చేస్తాం దీన్ని. అలా చేస్తే కానీ ఇలా రాదు. చూడండి, Yeah, పర్ల్ అంటే నమ్మబుద్ధి కాదే. షాకింగ్. సో అది చాలా, అంటే దీని ప్రాసెస్ చూస్తే ఇంకా మీరు మోర్ అట్రాక్టివ్ ఉంటుంది అనమాట. సో యూ లవ్ దిస్, లైక్ వెన్ యూ సీ ద మేకింగ్ ఆఫ్ దిస్, విల్ డెఫినెట్లీ లవ్ దిస్. సో ఇలాంటి కాంబినేషన్ కి ఇలాంటి చైర్స్ ఇవ్వాలి. సో చైర్స్ అనేది ఇట్స్ యువర్ చాయిస్. సో ఇప్పుడు మనకి ఈ చైర్ ఇవ్వచ్చు, లేకుంటే ఈ చైర్ చేయొచ్చు, లేకుంటే ఇప్పుడు మనకి ఎక్కడ ఎనీ కస్టమైజేషన్ చైర్ చేయొచ్చు. దాన్ని బట్టి మనం మళ్ళీ డిజైనింగ్ చేస్తాం. ఇప్పుడు ఇదే పర్ల్ మనం చైర్ బ్యాక్ సైడ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా మనం చైర్ బ్యాక్ సైడ్ కూడా పర్ల్ ఇవ్వచ్చు. సో దట్ కంటిన్యూటీ ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ కస్టమైజేషన్. వీ కెన్ డూ ఇట్. ఆర్ ఎల్స్ లేదు అని అంటే పేర్లు కావాలన్నా కూడా మనం బ్యాక్ సైడ్ ప్రింట్అవుట్ చేయొచ్చు దాని మీద. అండ్ దిస్ ఇస్ లైక్, అంటే ఇది దీంట్లోనే కాదు, ఇది మనం ఎనీ సైజ్, ఇప్పుడు మీకు 6x3 చేయొచ్చు, లేకుంటే 4x2 చేయొచ్చు. దట్స్ ఆల్ ఆన్ కస్టమైజేషన్ ఆఫ్ కస్టమర్స్ చాయిస్. సో ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే. Everything, whatever you're looking here is only display. It is for not a sale.